హాయ్ అండి. ఈరోజు నేను వచ్చేసి ఇంట్లో బటర్ నాన్ అండ్ బటర్ పన్నీర్ మసాలా కర్రీ చేశాను. ఎందుకంటే మా హస్బెండ్ వచ్చేసి ఎప్పుడు నాకు బటర్ మసాలా అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను ఎప్పుడు రెస్టారెంట్లో తింటాను అనమాట బటర్ నాన్ అండ్ ఎక్కువ తెలంగాణ కర్రీ చికెన్లో తింటాను అనమాట. అయితే ఎప్పుడు రెస్టారెంట్ అయినా ఇంట్లో ట్రై చేయొచ్చు కదా అని మీ యూట్యూబ్లో కూడా చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పారు. అందుకే నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి. దీనికి కావాల్సి వచ్చేసి ఫస్ట్ మైదాపిండి 2 కప్పులు తీసుకున్నానండి. దాన్ని ఓన్లీ పెరుగు అండ్ పాలతో తడుపుకోవాలన్నమాట. 1 కప్పు పెరిగేసుకోవాలి, 2 కప్పులు పాలు పట్టింది నాకు. వాటర్ వేయకూడదండి, ఎక్కువ వాటర్ వేసినా బాగోదనమాట. ఎందుకంటే మనకు నాన్స్ చక్కగా స్మూత్గా రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే ఇట్లా పాలు పెరుగుతో తడుపుకుంటేనే చాలా బాగా వస్తుందండి. నేను వచ్చేసి అలా తీసుకున్నాను అనమాట. అండ్ ఇది మొత్తం చూపెట్టలేదు, లాస్ట్లో చూపిస్తా. అయితే దాన్ని తడపడం ఉందండి పెద్ద టాస్క్ అండి. నేను నిజంగా 1 అవర్ కష్టపడ్డాను. అది మైదాపిండి చేతులకు అతుక్కోవడము, అలా అటు అటు ఇటు 1 అవర్ ట్రై చేసి ఇంకా తడిపికొని అది 2 అవర్స్ నానబెట్టుకోవాలండి. నాన్స్ బాగా వస్తాయి అన్నమాట. తర్వాత మనం బట్టరు అండ్ పన్నీర్ మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి హోల్ గరం మసాలా, 2 పచ్చిమిర్చి, 1 ఎండుమిర్చి అండ్ పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నానండి, 4-5. తర్వాత ఒక 2 టమాటాలు. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఫస్ట్ ఇది ఓన్లీ ఆయిల్లో వేయకూడదండి. దేంట్లో వేయాలనుకున్నారు, బటర్ యూజ్ చేయాలి. ఎక్కువ దీనికి కావాల్సింది బటరే అన్నమాట. ఆయిల్ తక్కువే పడుతుంది. దీన్ని మొత్తం చక్కగా ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకోవాలండి. ఈ మిక్సీ కొంచెం వేడిగా ఉంటుందండి, జాగ్రత్తగా చూసుకొని పట్టుకోండి. ఎందుకంటే నా చేయి మీద ఆల్రెడీ పడింది. నేను ఎప్పుడైనా పడనివ్వను, వేడైనా కొంచెం కొంతమంది చేస్తారు కదా, నేను కూడా ఆ టైప్ అనమాట, ఏమంటే చేసేసే టైపు. బట్ ఈరోజు నా చేయి మీద పడ్డదండి, కొంచెం లైట్గా బొడుపు వచ్చేసింది. తర్వాత దాని మీద బాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం బటర్ వేసుకొని ఫస్ట్ సహజీర వేసుకోవాలండి. ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ వేయరు, కొంచెం సహజీర వేసి తర్వాత మిక్సీ పట్టుకొని గ్రేవీ మొత్తం దాంట్లో వేసేయాలి. అది బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారము వేసుకోవాలి. ఇది ఆయిల్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. అంటే మన పైకి ఆయిల్ తేలుతుంది కదా, ఆ రకంగా తేలాలన్నమాట. ఏ మాత్రము ఆయిల్ పైకి తేలక ముందుకే ఇంగ్రీడియంట్స్ వేయకూడదు. దీనికి ఇదేనమాట మెయిన్ పాయింట్. ఆయిల్ బాగా పైకి గ్రేవీ బాగా కుక్ అయినప్పుడు అదంతా పైకి వస్తుంది అన్నమాట. ఇంతేనండి. ఈ బటర్ మసాలా కర్రీకి చాలా చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ అండి, మా వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేశారు. ఎంత బాగా చేసావు, నువ్వెందుకు రెస్టారెంట్ అని మా హస్బెండ్ అంటున్నాడండి. మా హస్బెండ్కి ఇంట్లో చేయడమే ఇష్టమండి. ఎందుకంటే వాళ్ళకి హోమ్లోనే కదా మంచి మంచి హెల్తీగా ఉంటుంది. వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో అంటాడు. నాకైతే చాలా ఇష్టం అండి బటర్ పన్నీర్ మసాలా. అంటే ఐ లైక్ ఇట్, ఫేవరెట్. నేను వెజ్లో ఇది చాలా ఇష్టపడతాను. మా ఇంట్లో మా అత్తయ్య తప్ప మేము ముగ్గురం ఎంజాయ్ చేస్తాం. ఎంతేనండి. తర్వాత మన బటర్ ఈ పన్నీర్ అండి. పన్నీర్ నేను ఆల్రెడీ డిమార్ట్లో తెచ్చుకున్నాను అన్నమాట. మా ఆయనతో తెప్పించాను చేయమంటే, అప్పటికప్పుడు తెచ్చేసిండు. అది ఫ్రై చేసుకోవాలి బటర్. ఎందుకని ఇలా ఒకసారి ట్రై చేద్దామని చేశానండి. ఫ్రై చేసుకునే దానికన్నా ఇదే నాకు మంచిగా అనిపించింది. చాలా బాగుందండి. లెంత్ ఎక్కువైందని చూడకుండా ఉండకండి వీడియోని. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ కసూరి మేతి అండి. కసూరి మేతి లాస్ట్లో కొంచెం నలుపుకొని చక్కగా వేసుకోవాలి. ఇదే మెయిన్ అనమాట, ఇది మర్చిపోకండి. ఉంటే మన క్రీమ్ కూడా వేసుకోవచ్చు అండి. నా దగ్గర లేదు, ఫ్రెష్ క్రీమ్ వాడతారు, బట్ నా దగ్గర లేదు. తెప్పించడానికి ట్రై చేశాను, ఎక్కడ దొరకలేదంట మా వాళ్ళకి. అండ్ ఇంకా వచ్చేసి మన నాన్ రోటీ వచ్చేసి చూడండి ఎలా చేస్తుంది. ఫస్ట్ టైం అండి. నేను ట్రస్ట్ మీ అండి, నేను నిజంగా ఎప్పుడు చేయలేదు. నాకు చపాతీలు తప్ప ఎప్పుడు మనం కొంచెం పొడుగ్గా రావాలి కదా, కొంచెం చిన్న సైజ్ చేశాను అనమాట. ఫస్ట్ టైం కదా, మరి ఎక్కువ చేసినా వస్తాయో రావో అన్నట్టు ఒక డౌట్ మీద చేశాను. బట్ సూపర్గా వచ్చినాయండి, సూపర్. ఇలా మీకు స్లోగా చూపిస్తున్నానండి ఎలా చేసుకోవాలని. కొంతమంది తెలియదు కదా, దాన్ని పొడుగ్గా కోలతో చక్కగా
దాన్ని ట్యాప్ చేస్తూ చేయాలండి. చక్కగా పిండి అద్దుకుంటే దీని హీట్ ఎక్కినాక దీన్ని అటు ఇటు కొంచెం లైట్గా కాల్చుకోవాలి. తర్వాత మన దగ్గర ఉంటుంది కదా జల్లి లాంటిది ఇనుపది, దాని మీద పుల్కాలు అవి చేస్తాం కదండి, దాని మీద కాల్చుకోవాలి. చాలా బాగా వచ్చిందండి బటర్ నాన్ మాత్రం. మా వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. మా అత్తమ్మ తినమంటే నా మజలే తిందు, నా వెరైటీ ఎందుకో తెలీదు, ఇది నచ్చదు, బయట తింటుంది. మళ్ళీ నేను ఇంట్లో చేస్తాం కళ్ళ ముందు పెరిగేసిన ఏమేసినా తిందన్నమాట. ఇంకా ఇలా చేశానన్నమాట. చాలా బాగా వచ్చినాయి. ట్రై చేయండి మీరు కూడా. అంటే మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది, మీకు చెప్పేంత దానని కాదు, బట్ చిన్నపిల్లని కదా, నేను కూడా ట్రై చేయాలి కదా. ఇలా కాల్చుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా. మరీ మాడిపోనివ్వకండి. మీకు ఒకటే చూపించాను ఎందుకంటే లెంత్ వీడియో ఫస్ట్ కదండి కొత్త ఛానల్, మళ్ళీ లెంత్ అయినా చూడట్లేదు, అందుకే జస్ట్ 6-7-9 మినిట్స్ వరకే పెడుతున్నానండి. అంతేనండి. బటర్ నాన్ దాని మీద బటర్ వేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తా చూడండి ఎలాగ చేయాలో. బటరు ఈ వేడి దాని మీదనే బటర్ని రుద్దుతూ వెళ్ళాలి. చూడండి ఈ విధంగా బటర్ని నాన్ మీద చక్కగా చేయాలి. సూపర్గా వచ్చినాయండి. మీరు కూడా కానీ తినేసి చూపిద్దాం అనుకున్నానండి, మర్చిపోయాను. మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. నేను ఒక మీ సిస్టర్స్ని అనుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్ అనుకొని నాకు కూడా సపోర్ట్ చేయండి. ఇంతేనండి. బటర్ నాన్ రెడీ అయిపోయినట్టే. చాలా చాలా స్మూత్గా వచ్చినాయండి. నిజంగా నాకు అది చాలా బాగా నచ్చినాయి. మా వాళ్ళు చాలా బాగా తిన్నారు. ఇంకోసారి కూడా ట్రై చేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఓకే అండి, బాయ్ ఆల్, సీ టుమారో.